గోపి ఇల్లిని వైపు యామిని అలా చూస్తూ వస్తున్నాడా లేదా అన్నట్టుగా చూసి చెప్పడం మొదలుపెట్టింది. నిన్నైనా రేపైనా, ఈ రోజైనా ఈ క్షణమైనా, పగలైనా రాత్రైనా పంచభూతాల సాక్షిగా చెబుతున్న మాట ఇది. ఎప్పుడైతే నిన్ను చూశానో అప్పుడే నువ్వు నాకు నచ్చావు. నా జీవితం మొత్తం నువ్వు నా తోడుగా ఉంటే బాగుంటుందని నీ లక్షణాలు గుణాలని చూసినప్పుడే నాకు అనిపించింది. నువ్వే నాకు తగిన వాడివని నా మనసు కోరుకుంటుంది నిన్నే అని నాకు అనిపించింది. ఏదైతే ఏమి, నేను నీ మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు తెలుసు నీకు కూడా నేనంటే ఇష్టమని. ఆ రోజు పార్కులో నన్ను వెతుకుతూ నువ్వు పరిగెత్తడం నేను చూశాను. నేను అక్కడే ఉన్నాను. గుడిలో కూడా నువ్వు నన్ను చూసి ఆగిపోవటం నేను గమనించాను. నాకు అప్పుడే అనిపించింది, నాకు ఎలాగైతే నీపై ప్రేమ పుట్టిందో నీకు కూడా ఆ క్షణమే నాపై ప్రేమ పుట్టింది అని. నాకు నమ్మకం ఉంది, జీవితాంతం నువ్వు నాతో ఉంటావు అని. మరి ఉంటావా తనోజ్ అని నన్ను అడిగింది. ఏమన్నా? నేను నిన్ను అడగాలనుకున్న మాటలు, నేను నీతో చెప్పాలనుకున్న మాటలు నా మనసు చదివినట్టు నువ్వు ఇంత అద్భుతంగా చెప్తావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు నా సోల్మేట్, నన్ను అర్థం చేసుకునేదాన్ని నువ్వే అని నేను అనుకున్నాను. అది కరెక్టే అని నువ్వు నిరూపించావు. నువ్వు నా ప్రాణమై ఒకరికి ఒకరు, ఒకరి కోసం ఒకరు మన ప్రేమ ప్రయాణం మొదలు పెడతాను అంటే యామిని మొదలు పెడదాం అని అన్నది. ఇక్కడ ఏం జరుగుతుందో ముందే గోపికి తెలిసినట్టు గోపి వస్తూ కేక్ తీసుకొచ్చాడు మాకు విషెస్ చేయడానికి. మేము ఇద్దరం కేకులు ముగించుకొని హ్యాపీగా నవ్వుకుంటాం. నా ప్రేమ శోధన ఇక్కడతో పూర్తయింది. మా ప్రయాణం ఎలా సాగిద్దో ఏమో. మీకు మా ప్రయాణం ఎలా సాగిద్దో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మా ప్రేమ ప్రయాణం, మా ప్రేమ ప్రయాణం కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత సీజన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.